కొంచెం సైడ్ జరగండి. ఏ పక్కా లేరా చిన్న సవ్యంగా సజావుగా క్రమశిక్షణతో పూర్తి చేసుకుని విశ్రాంతి ఉద్యోగిగా మారిండు. మన 30వ తారీఖుతో తన సర్వీసు ప్రభుత్వానికి కంప్లీట్ చేశారు. అయితే విద్యార్థుల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం, విద్యార్థులకి ఏంటి ఉపయోగం అనే విషయం నేను 2-3 అంశాలు చెప్తాను. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా వారికి తెలియదు. నేను ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో అతి తక్కువ రోజులు మాత్రమే నేను వారితో మాట్లాడటం, సంభాషించడం అనేది జరిగింది. కాబట్టి నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు వారు ఏంటి అనేది ప్రత్యేక శుభాకాంక్షలు, నమస్కారాలు, ధన్యవాదాలు ఆంజనేయుల వారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా జీవితకాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉద్యోగాన్ని సంపాదించుకుని ఆ ఉద్యోగాన్ని సవ్యంగా 62 సంవత్సరాలు మనకు వచ్చేంత వరకు కూడా పూర్తి చేసుకుని ఇవాళ పదవీ విరమణ పొందుతున్న ఈ శుభ సందర్భంలో వారికి ప్రత్యేక శుభాకాంక్షలు వారికి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. అయితే ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక రోజు చనిపోవాలి అన్న డేటు భగవంతుడు ఫిక్స్ చేసి ఉన్నాడు, మనకి తెలియకుండా. కానీ ఉద్యోగంలో చేరిన ప్రతి వ్యక్తికి కూడా అదేవిధంగా